స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ గారు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఈరోజు కీలకమైన అంశం ఏంటంటే జీఎస్టీని వచ్చే దీపావళి నుంచి తగ్గిస్తాం, అంటే దేశ ప్రజల మీద పన్నుల భారాన్ని తగ్గిస్తాం అని కీలక ఉపన్యాసం అయితే చేశారు. సో జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకే దేశం ఒకే పన్నుగా బీజేపీ తీసుకొచ్చిన విధానం. సో దీనికి సంబంధించి ప్రతి క్వార్టర్కి కూడా చాలా గణనీయమైన లెవెల్లో జీఎస్టీ అయితే వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం జీఎస్టీకి సంబంధించి 5, 12, 18, 28 స్లాబులు 4 స్లాబులు అయితే ఉన్నాయి. సో ఆయా వస్తువులను అనుసరించి ఆయా వస్తువుల యొక్క పరిస్థితిని బట్టి జీఎస్టీని ఒక్కొక్క స్లాబ్లో చేర్చారు. సో ఈ స్లాబులను తగ్గిస్తాం ఇప్పుడు, అందులోనూ ప్రజలకు అవసరమైన వస్తువులను చాలా తక్కువ స్లాబ్లోకి తీసుకొస్తామని అయితే మోదీ గారు చెబుతున్నట్లయితే తెలుస్తుంది. దీని మీద ఇంకా పూర్తిగా స్పష్టమైన ప్రకటన రాలేదు, కానీ నాకు తెలిసి అయితే 5, 8% స్లాబులుగా తీసుకొచ్చే ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం అనుకుంది. సో జీఎస్టీకి సంబంధించి దీపావళికి కీలకమైన ప్రకటన విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధమైనట్లయితే మనం చెప్పుకోవచ్చు. సో మోదీ గారు ఎర్రకోట మీద నుంచి చెప్పిన విషయంలో ఇది చాలా కీలకమైందని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం మృత ఆర్థిక వ్యవస్థ అని ట్రంప్ లాంటి వ్యక్తి చెప్పిన సమయంలో భారత్ యొక్క ఆర్థిక శక్తి పరిపుష్టం చేసే చర్యలు అంటే దేశ ప్రజలకు పన్నుల భారం తగ్గితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా మరింతగా ఫైనాన్షియల్గా మరింతగా డబ్బు అనేది ఎక్కువగా వాడకంలో ఉంటుంది. దీనివల్ల సైకిల్ చైన్ లాంటిది, అంటే ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థలో డబ్బు వినిమయం ఎక్కువ పెంచాలన్నమాట. సో ఇది కీలకమైన అంశం అని చెప్పొచ్చు. భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్తున్న క్రమంలో పన్నులు తగ్గించడం ద్వారా ప్రజలు మరింత కొనుగోలు శక్తి ఇవ్వడం ద్వారా వాళ్ళని మరింత పరిపుష్టం చేయడం అనమాట. సో ఇది ఒక మంచి చర్య అని చెప్పొచ్చు. అయితే ఎలాంటి స్లాబ్లు ఉంటాయి, దేని మీద ఎలాంటి స్లాబ్లు వేస్తారు, ప్రజలకు సంబంధించిన ఎలాంటి వస్తువుల మీద ఎలాంటి స్లాబ్లు వేస్తారు అన్నదైతే ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. నాకు తెలిసి అయితే మొత్తానికి ప్రజలు అంతా హర్షించదగ్గ స్థాయిలోనే ఈసారి జీఎస్టీని అయితే రాష్ట్రాల సూచనలు పట్టించుకొని, రాష్ట్రాల యొక్క సూచనలు అలాగే రాష్ట్రాలు చెప్పే విషయాలను పట్టించుకొని అయితే ఈసారి అయితే జీఎస్టీ పన్నులు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.